Audio Jungle. హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే కిరీటి గారి జూనియర్ మూవీ చూసి జరిగింది. మూవీ ఎలా ఉంది అని ఒకసారి ఇండెప్త్లో మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్లో కాంటెంట్ని ఒక్కసారి చూసి కాంటెంట్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇంకా జూనియర్ మూవీ విషయానికి వస్తే హీరో కిరీటి అదే అభినవ్ ఒక చిల్ గోయింగ్ పర్సన్ అండ్ వాళ్ళ నాన్న తనని చాలా గారాబంగా పెంచుతాడు. అండ్ కిరీటి చదువుకున్న కాలేజ్‌లో ఒక ఇంటర్న్‌గా ఆపర్చునిటీ వచ్చి ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడి నుంచి కథ ఏం జరిగింది? అసలు మ్యాటర్ ఏంటి? అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో చాలా మంది పెద్ద పెద్ద టెక్నీషియన్సే వర్క్ చేశారు. కానీ ఈ మూవీలో ఆ టెక్నీషియన్స్ ఎవరిని డైరెక్టర్ పెద్దగా యూజ్ చేసుకోలేదనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే సింపుల్లీ ఫ్లాట్ నెరేటివ్. కాలేజ్ ఎపిసోడ్స్ కానీ, ఫ్రెండ్స్‌తో సీక్వెన్సెస్ కానీ ఏమీ ఎంటర్‌టైనింగ్‌గా లేవు ఆర్ ఎంగేజింగ్‌గా కూడా లేవు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఏదో మూవీ వెళ్తుంది. కానీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటై ఉంటుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక పక్క లవ్ స్టోరీయా అంటే కాదు అన్న క్లారిటీ కూడా మనకుంటుంది. మరి స్టోరీ ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఎక్కడ అనుకునే టైంకి ఫస్ట్ హాఫ్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో మనకి కాన్ఫ్లిక్ట్ అనేది రివీల్ అయినా కూడా అది కూడా బోరింగ్‌గానే ఉంటుంది. డైరెక్టర్ గారు అనుకున్న థాట్ చాలా బావుందేమో కానీ అది పేపర్ మీదే బావుంది కానీ స్క్రీన్ మీద అస్సలు కనిపించలేదు. ఇంకా పెర్ఫార్మన్సెస్ విషయానికి వస్తే హీరో కిరీటి పెర్ఫార్మన్స్ బానే ఉంది. ఎమోషన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బానే ఉంది. ఒక సాంగ్‌లో తన డాన్స్ మాత్రం వారే వా! అన్నట్టు అనిపించింది. సింప్లీ సూపర్బ్! హీరో కిరీటి మూవీలో చాలా ఎఫర్ట్ పెట్టాడనిపిస్తుంది. కానీ హిస్ ఎఫర్ట్స్ ఆర్ వేస్టెడ్ డ్యూ టు వెరీ ఫ్లాట్ నరేటివ్. ఇంకా మూవీలో శ్రీలీల ఫస్ట్ హాఫ్ వరకే ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఉండదు. ఎందుకంటే ఏమో నాకు కూడా తెలీదు. మూవీలో అలానే చూపించారు మరి. ఇంకా జెనీలియా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి మూవీలో ఎవరైతే డబ్బింగ్ ఇచ్చారో అసలు ఆ వాయిసే సెట్ కాలే. ఎవరో తన బదులు మాట్లాడుతున్నారన్న ఫీల్ వస్తుంది మనకి. ఇంకా మూవీలో తన పెర్ఫార్మన్స్ కూడా చాలా లిమిటెడ్‌గా అనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్‌గా రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అయితే ఓకే. పర్లేదు బాగానే పెర్ఫార్మ్ చేశారనిపించింది. ఇంకా ఓవరాల్‌గా మూవీ నాకెలా అనిపించిందంటే వెరీ వెరీ ఫ్లాట్ అండ్ బోరింగ్ నరేటివ్. ఒక చోట ఫాదర్ ఎమోషన్ అయితే చాలా బాగా డెలివర్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద మూవీలో అయితే అంతేం లేదు. ఇంకా మూవీలో పాజిటివ్స్ అంటారా? నాకు కిరీటి పెర్ఫార్మన్స్ అండ్ డాన్సింగ్ ఎబిలిటీస్ బాగా నచ్చాయి. ఇంకా ఒక చోట ఫాదర్ ఎమోషన్‌ని బాగా డెలివర్ చేశారనిపించింది. ఇంకా నెగెటివ్స్ విషయానికి వస్తే డైరెక్టర్ పేపర్ మీద అనుకున్న కాన్సెప్ట్ మేబీ చాలా బాగుండుండొచ్చు. బట్ స్క్రీన్ మీద ఆ పోర్షన్స్ ఏమీ ఎగ్జిక్యూట్ కాలేదనిపించింది. అండ్ ఇంకా మూవీ కూడా చాలా లెంతీగా అనిపిస్తుంది. అండ్ మూవీలో క్లైమాక్స్ బాగా డిసప్పాయింట్ చేసింది. ఇంకా ఓవరాల్‌గా మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఎ ప్యూర్‌లీ రెడ్ సిగ్నల్. నేనైతే ఈ మూవీని రికమెండ్ చేయట్లేదు. మరింక మీ ఇష్టం. ఇంతకీ మీరు మూవీ చూసారా? మరి మీకు మూవీ ఎలా అనిపించింది? ఏంటి? అనేది మన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది నేను బిగినింగ్ ఆఫ్ ద వీడియోలోనే చెప్పాల్సింది. యాక్చువల్‌గా నేను జూనియర్ మూవీకి వెళ్దామనైతే అనుకోలేదు. ఈ మూవీ గురించి ఆల్రెడీ చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు రిలీజ్ అవుతున్న ఇంకొక మూవీ 'కొత్తపల్లి'. ఆ మూవీ గురించి అసలు సోషల్ మీడియాలో బజ్జే లేదు కాబట్టి దాని మీద రివ్యూ చేసిద్దాం అనుకున్నా. కాకపోతే థియేటర్ దగ్గరికి వెళ్లి టికెట్ అడిగితే మీరే అండి ఫస్ట్ ఈ మూవీ టికెట్ అడిగింది. అట్‌లీస్ట్ ఓ 15 మెంబర్స్ అయినా టికెట్స్ బుక్ చేస్తే గాని షో వేయమన్నారు. నేను మోర్ దాన్ 20 మినిట్స్ థియేటర్ దగ్గర నించున్నా. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా టికెట్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే జూనియర్ మూవీకి టికెట్ అడగడం గానీ, లేకపోతే 'మై బేబీ' అనే ఒక సినిమా వచ్చింది. దానికి టికెట్ అడగడం గానీ జరిగింది. నాకా మూమెంట్‌లో అనిపించింది. ఒక సినిమాకి పబ్లిసిటీ ఏ లెవెల్‌లో ఉంటే బావుంటుంది అని. ఎందుకంటే జూనియర్ మూవీని చాలా బాగా ప్రమోట్ చేశారు. అందుకే చాలా మటుకు ఓపెనింగ్స్ బానే వచ్చుంటాయి. మరీ ఓ లెవెల్‌లో అనను. కానీ 'కొత్తపల్లి' ఒక రేంజ్‌లో అయితే ప్రమోట్ చేయలేదు. మేబీ అందుకే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదని కూడా అనిపించింది నాకు. సో 'కొత్తపల్లి' విషయానికి వస్తే నాకు మూవీ టీమ్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏది పబ్లిసిటీ ప్లాన్ చేయలేదు. మేబీ అందుకనే ఇలా జరిగిందేమో అనిపించింది. 'కొత్తపల్లి' మూవీకి మధ్యాహ్నం టికెట్స్ తీసుకొని ఉండొచ్చు కదా అని కొంతమంది అనుకోనుండొచ్చు. కాకపోతే నేనది ఎంక్వైరీ చేస్తే ఇంకా టికెట్స్ ఏమీ ప్రాపర్‌గా బుక్ అవ్వలేదు. షో ఉంటదో లేదో గ్యారంటీ కూడా లేదు అన్నారు. సో ఇంకా చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వచ్చేసా. సరే మరి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.